ఆశా వర్కర్లకు టీఏడీఏ ఇవ్వాలని సిఐటియు కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశా వర్కర్లను సొంత గ్రామంలో తన పోలింగ్ బూత్ పరిధిలో డ్యూటీ చేయాలని అన్నారు. కానీ తమతో ఎలక్షన్ డ్యూటీ ఆశా వర్కర్స్ మినహా మిగిలిన ప్రతి ఒక్కరికి పోలింగ్ రోజు టీఏడీఏలు ఇచ్చారన్నారు. తమ గ్రామంలో కాకుండా అవసరాల నిమిత్తం పక్కన పట్టణాలకు గ్రామాల్లో ఎలక్షన్ డ్యూటీ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఎన్నికల కోసం తమ చేతుల నుంచి ఆటో కిరాయిలు, టిఫిన్, భోజనం ఖర్చులు ఆశా వర్కర్లు పెట్టుకున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి 500 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఈ విషయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కి వినతిపత్రం ఇస్తే మేము ఆశా వర్కర్స్కి టీఏడీఏలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎలక్షన్ కమిషన్ అధికారికి లెటర్ ఇవ్వండి అని చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు ఆశా కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్ ముందు డ్యూటీలు నిర్వహించారు. ఈ ఎలక్షన్ డ్యూటీ చేసిన ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి, అందులో పాల్గొన్న ప్రతి కార్మికుని కూడా టీఏడీఏలు ఇచ్చారు. కానీ ఆశా కార్యకర్తలకు ₹1 కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఆ రోజు వాళ్ళ తమ చేతికుండానే ఆటో కిరాయిలు పెట్టుకున్నారు, తిండి ఖర్చు పెట్టుకున్నారు, టిఫిన్ ఖర్చు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆశా కార్యకర్తలకు టీఏడీఏలు ఇవ్వలేదు. కానీ అక్కడ కమిషనర్ గారికి ఇస్తే వీళ్ళకి ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయి, ఇవ్వాలి, మీరు జిల్లాలలో అడగండి అని చెప్పారు. అట్లా మేము జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము అందరికి ఎలక్షన్ కమిషన్ వారితో మాట్లాడి పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. లేనిచో ఈ బిల్లుల కోసం ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చింది లేదు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఇచ్చింది లేదు. వాడుకొని వదిలిపెడుతున్న పరిస్థితి చాలాసార్లు చూస్తున్నాం. కానీ ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీ డబ్బులు టీఏడీలు ఇచ్చే వరకు కూడా పోరాటాన్ని విశ్రమించేది లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వీళ్ళకి టీఏడీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే.